కొన్నిచ్చాము మినాసా ఈ రోజు మనమైతే హాస్టర్ ట్రైనింగ్ ఆర్క్ ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లాస్ట్ ఎపిసోడ్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కాగాయ ముజాన్ తో నువ్వు ఫైనల్లీ నా కళ్ళ ముందు ఉన్నావు. లాస్ట్ 1000 years నుంచి నా ఫ్యామిలీ ఇంకా డీమన్ స్లేయర్స్ వెతుకుతున్న డిమాండ్ నా కళ్ళ ముందు ఉన్నాడు. ఇంకా కాగాయ అమానేతో ముజాన్ ఎలా కనిపిస్తున్నాడని అడుగుతాడు. అమానే కాగాయతో తన ఏజ్ 25 నుంచి 30 years మధ్యలో ఉండొచ్చు. ఇంకా తన ఐస్ లైట్ పింక్ కలర్ లో ఉన్నాయి. ఇంకా తన ఐస్ సేమ్ క్యాట్ లాగా ఉన్నాయని అమ్మానే చెప్తుంది. ఇది విని కాగాయ ముజాన్ తో నువ్వు నన్ను వెతుకుతూ వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నీకు నా మీద ఇంకా ఉబయాష్కి ఫ్యామిలీ మీద చాలా కోపంగా ఉంటుంది. నువ్వు పర్సనల్ గా వచ్చి నన్ను చంపుతావని నాకు తెలుసు. ఇది విని ముజాన్, నేను నిన్ను చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. లాస్ట్ 1000 years నుండి హెడ్ ఆఫ్ ది క్లాన్ నన్ను డిస్టర్బ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు. ఇప్పటి నుంచి నీ దగ్గర శవం వాసన వస్తుందని ముజాన్ అంటాడు. ఇంకా కాగాయ తన బెడ్ మీద నుంచి లేచి, నువ్వు చెప్తుంది నిజమే అనుకుంటా. 6 months ముందు నేను చనిపోతానని నా డాక్టర్ చెప్పాడు. అయినా సరే నేను ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాను. ముజాన్ తో మాట్లాడుతున్నప్పుడు కాగాయ నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను బ్రతికే ఉన్నానని నా డాక్టర్ కూడా షాక్ అయ్యాడు. నిన్ను ఓడించడానికి నేను ఇప్పటి వరకు బ్రతికే ఉన్నానని కాగాయ చెప్తాడు. ఇది విని ముజాన్, నీ డ్రీమ్ ఎప్పటికీ నెరవేరదు, ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను చంపేస్తున్నానని ముజాన్ అంటాడు. ఇంకా కాగాయ ముజాన్ తో, నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా, కానీ నువ్వు నేను సేమ్ బ్లడ్ లైన్ నుంచి వచ్చాం. 1000 years ముందు నువ్వు పుట్టావు కాబట్టి మనం క్లోజ్ రిలేటివ్స్ కాకపోయినా మనది సేమ్ బ్లడ్ లైనే. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదని ముజాన్ అంటాడు. ఇంకా కాగాయ ముజాన్ తో తన ఫ్యామిలీ సీక్రెట్ చెప్తాడు. ఉబయాష్ కి ఫ్యామిలీలో ముజాన్ లాంటి మాన్స్టర్ పుట్టినందుకు వీళ్ళ ఫ్యామిలీకి శాపం తగులుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలందరూ వీక్ ఇంకా అన్హెల్దీగా పుడతారు. ఇంకా వాళ్ళు యంగ్ ఏజ్ లోనే చనిపోతారు. ఉబయాష్ కి ఫ్యామిలీ ఇంకా అంతమయ్యే టైంలోనే ఒక ప్రీస్ట్ వీళ్ళకి అడ్వైస్ ఇస్తాడు. ఒక డీమన్ వాళ్ళ బ్లడ్ లైన్ లో పుట్టిందని ప్రీస్ట్ చెప్తాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలనుకుంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఆ డీమన్ ని ఓడించడానికి డెడికేట్ చేయాలని అంటాడు. అప్పటి నుండి వీళ్ళు ప్రీస్ట్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల వాళ్ళ పిల్లలు యంగ్ ఏజ్ లో చనిపోకపోయినా ఎవరు కూడా 30 years దాటి బ్రతకలేదని కాగాయ చెప్తాడు. గైస్, మీకు తెలిసి ఉండకపోతే కాగాయ ఏజ్ ఇప్పుడు 23 years అనమాట. ఇంకా తన వైఫ్ ఏజ్ 27 years. ఇంకా ముజాన్ కాగాయ స్టోరీ విని, నీ ఇల్నెస్ నీ బ్రెయిన్ వరకు వెళ్ళినట్టుగా ఉంది, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, నీ స్టోరీ మొత్తం ఇర్రెలెవెంట్, ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా ఏ పనిష్మెంట్ దొరకలేదు. thousands of people ని చంపినా కూడా నాకు పనిష్మెంట్ దొరకలేదు. ఇంకా ఈ 1000 years లో నేను గాడ్ ఇంకా బుద్ధాని కూడా చూడలేదని ముజాన్ అంటాడు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అనుకుంటా, కానీ నేను ఇలా ఆలోచించట్లేదని కాగాయ చెప్తాడు. ఇంకా తను ముజాన్ తో లాస్ట్ 1000 years నుంచి నీ డ్రీమ్ ఏంటి అని కాగాయ అడుగుతాడు. ఇది విని ముజాన్ తన మైండ్ లో, నేను చాలా స్ట్రేంజ్ గా ఫీల్ అవుతున్నాను. డీమన్ స్లేయర్స్ లీడర్ నా ముందు ఉన్నా సరే తన వైపు ద్వేషం ఇంకా కోపం రావట్లేదని ముజాన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ముజాన్ తన పక్కన చూస్తాడు. అక్కడ కాగాయ పిల్లలిద్దరు నవ్వుతూ పాట పాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ముజాన్ మైండ్ లో, నేను చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నాను, ఈ ఫీలింగ్ నాకు నచ్చట్లేదు. ఈ మ్యాన్షన్ లో 4 మాత్రమే ఉన్నారు, ఉబయాష్ కి తన వైఫ్ ఇంకా తన 2 పిల్లలు. ఇంకా ఇక్కడ గాడ్స్ కూడా లేరని ముజాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కాగాయ ముజాన్ తో, నీ మైండ్ లో ఏముందో నేను చెప్తాను. నీ డ్రీమ్ ఏంటంటే నువ్వు శాశ్వతంగా బ్రతకాలి, ఇంకా నువ్వు ఎప్పుడు చావకూడదని. ఇది విని ముజాన్, నువ్వు చెప్పింది కరెక్ట్, నెజుకోని కనిపెట్టిన తర్వాత నా డ్రీమ్ నెరవేరుతుందని ముజాన్ అంటాడు. నీ డ్రీమ్ నెరవేరుదని కాగాయ చెప్తాడు. నెజుకోని దాచేసి నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, కానీ నా దగ్గర నీకన్నా చాలా టైం ఉందని ముజాన్ అంటాడు. ఇంకా తను కాగాయ దగ్గరికి వెళ్తాడు. ఇంకా కాగాయ ముజాన్ తో, నీకు అర్థం కాలేదనుకుంటా, కానీ శాశ్వతంగా ఏముంటుందో నాకు తెలుసు. హ్యూమన్ విల్ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, అంటే హ్యూమన్ ఫీలింగ్స్ ఇంకా వాళ్ళ విషెస్ ఎప్పటికీ చావదని కాగాయ చెప్తాడు. నువ్వు అర్థం లేనివి మాట్లాడుతున్నావు అని ముజాన్ అంటాడు. ఇంకా కాగాయ ముజాన్ తో, 1000 years నుంచి డీమన్ స్లేయర్స్ అంతం కాలేదు, చాలా మంది చనిపోయినా సరే డీమన్ స్లేయర్స్ అంతం కాలేదు. నువ్వు ఇప్పుడు చెప్పిన పనికిరాని హ్యూమన్ ఫీలింగ్స్ ఎప్పటికీ చావు. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని చంపేసిన వారిని క్షమించకూడదు అన్న ఫీలింగ్ ఎప్పటికీ చావదు. 1000 years లో నేను ఎవరు కూడా క్షమించలేదని కాగాయ చెప్తాడు. ఇంకా తను ముజాన్ తో, నువ్వు చాలా సార్లు టైగర్ టైల్ మీద కాలు పెడుతూ వచ్చావు, దాని వల్ల అది ఇప్పుడు కోపంతో రగులుతున్న ఒక డ్రాగన్ గా మారింది. నార్మల్ గా అది ఎప్పుడు పట్టుకునే ఉంటుంది, కానీ నువ్వు దాన్ని లేపావు. ఇప్పుడు టైగర్ ఇంకా డ్రాగన్ నేను తప్పించుకునేవారు. ఇదంతా కాగాయ డీమన్ స్లేయర్స్ ఇంకా హాస్టాస్ ని రిఫర్ చేస్తూ చెప్తున్నాడు అనమాట. ఇంకా తను ముజాన్ తో, నువ్వు ఇప్పుడు నన్ను చంపేసిన డీమన్ స్లేయర్ కాప్స్ లో ఏం చేంజ్ అవ్వదు, ఎందుకంటే నేను అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు హ్యూమన్ ఫీలింగ్స్ ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు, ఎందుకంటే నువ్వు ఇంకా నీ డీమన్స్, నువ్వు చేస్తే వాళ్ళు కూడా చనిపోతారని కాగాయ చెప్తాడు. ఇది విని ముజాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. కరెక్ట్ గా గెస్ట్ చేశాను కదా అని కాగాయ అడుగుతాడు. ఇంకా ముజాన్ కోపంతో నోరుముయ్యి అంటాడు. కాగాయ ముజాన్ తో, నేను ఇంకా మాట్లాడను, నీకు ఎప్పటి నుంచో ఏం చెప్పాలనుకున్నానో అది నేను చెప్పేశాను, కానీ లాస్ట్ లో ఒకటి చెప్తాను. ఇందాక నేను ఇంపార్టెంట్ కాదని చెప్పాను, కానీ నా చావు విషయంలో అలా కాదు. డీమన్ స్లేయర్స్ కార్ప్స్ లో అందరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ హాస్టర్స్ కి నేనంటే చాలా ఇష్టం. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, నేను చనిపోయిన తర్వాత డీమన్ స్లేయర్స్ కి నిన్ను ఓడించాలని ఇంకా మోటివేషన్ వస్తుంది. ఇంకా ముజాన్ కాగాయ వైపు తన చేయి పెట్టి, నువ్వు మాట్లాడడం అయిపోయిందా అని అడుగుతాడు. అవును అయిపోయింది, నేను చెప్పింది నువ్వు ఇంతసేపు వింటావని నేను అనుకోలేదు. ఇంకా కాగాయ లాస్ట్ లో ముజాన్ తను చెప్పింది విన్నందుకు థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కాసుగై క్రోస్ అని ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాయి. ఉబయాష్ కి మ్యాన్షన్ లో అటాక్ జరిగిందని అరుస్తూ ఉంటారు. అందరు హాస్టర్స్ భయపడుతూ మ్యాన్షన్ వైపు పరిగెత్తూ ఉంటారు.
ఇంకా మనం ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూస్తాం. ఇక్కడ హాషిరా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ 2 హాషిరాస్ అయినా మాస్టర్ కి బాడీ గార్డ్ గా ఉండాలని సానమి గ్యోమెతో చెప్తాడు. ఇంకా గ్యోమె తనతో నేను 19 years ఏజ్ లో హాషిరా అయ్యాను. లాస్ట్ 8 years నుంచి నేను గార్డ్ చేస్తా అని ఒయకథసమకి ఎంత చెప్పినా తను వినలేదు. హాషిరాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పర్సనల్ ప్రొటెక్షన్ కి యూజ్ చేయకూడదని ఒయకథసమ ఎప్పుడు చెప్తూ ఉంటారని గ్యోమె చెప్తాడు. ఇంకా షినోబు వీళ్ళతో పాస్ట్ ఉబయాషికి ఫ్యామిలీ హెడ్స్ ఎవరు కూడా గార్డ్స్ ని పెట్టుకోలేదని షినోబు చెప్తుంది. ఇంకా ప్రెసెంట్ టైమ్ లో వీళ్ళందరూ ఒయకథసమ కోసం టెన్షన్ పడుతూ పరిగెత్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళందరికీ మ్యాన్షన్ కనిపిస్తుంది. సడన్ గా మ్యాన్షన్ బ్లాస్ట్ అవుతుంది. ఇంకా మనం లాస్ట్ టైం కాగా ఇంకా తన వైఫ్ ని చూస్తాం. ఇంకా అక్కడ చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది. ఉబయాషికి ఫ్యామిలీ మొత్తం బ్లాస్ట్ లో చనిపోతారు. ఎక్స్ప్లోజన్ చూసి హాషిరాస్ అందరూ చాలా షాక్ అవుతారు. తాంజిరోకి ఫ్లెష్ ఇంకా బ్లడ్ స్మెల్ వస్తుంది. ఇంకా మనం మూజాన్ ని చూస్తాం. ఎక్స్ప్లోజన్ లో మూజాన్ 90% బాడీ కాలిపోతుంది. మూజాన్ స్లోగా తన బాడీని రీజనరేట్ చేసుకుంటాడు. ఇంకా తను కాగాయ మీద చాలా కోపంగా ఉంటాడు. తను ఒక బుద్ధలాగా నవ్వుతూ తన వైఫ్ ఇంకా పిల్లలతో చనిపోయాడు. తను నార్మల్ హ్యూమన్ అనుకుని నేను తన్ని చాలా తక్కువ అంచనా వేశాను. ఇక్కడ ట్రాప్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత పెద్ద ట్రాప్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎక్స్ప్లోజన్ లో మూజాన్ రీజనరేషన్ ని స్లో చేయడం కోసం ఎక్స్ప్లోజన్ లో స్పైక్స్ ఉంటాయి. అంటే ఇంకో ట్రాప్ ఉందని మూజాన్ కి అర్థం అవుతుంది. ఇంకా మూజాన్ కి దూరంలో ఉన్న హాషిరాస్ ప్రెసెన్స్ ఫీల్ అవుతుంది. మూజాన్ కాగాయని ఆలోచిస్తూ తన హార్ట్ లో నా మీద ద్వేషం ఇంకా కోపం సేమ్ ఒక స్నేక్ లాగా కనిపించింది. అంత తక్కువ ఏజ్ లోనే తను నా మీద అంత కోపం పెంచుకున్నాడంటే చాలా అమేజింగ్. అయినా సరే తను నాతో నవ్వుతూ మాట్లాడాడు. ఇంకా మూజాన్ ఆలోచిస్తున్నప్పుడు స్లోగా తన బాడీ రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఒకేసారి అప్పుడు ఫ్లెష్ తో చేసిన సీడ్స్ గాల్లో తెలుతాయి. అది డిమన్ ఆర్ట్ అని మూజాన్ కి అర్థం అవుతుంది. అప్పుడే ఆ సీడ్స్ లో నుంచి చాలా స్పైక్స్ గ్రో అయ్యి మూజాన్ బాడీని అటాక్ చేస్తాయి. ఇంకా స్పైక్స్ తన బాడీ లోపల కూడా గ్రో అవుతూ ఉంటాయి. మూజాన్ అక్కడి నుంచి కదలలేడు. తన బాడీ కూడా రీజనరేట్ అవ్వదు. ఈ స్పైక్స్ అన్నిటిని నా బాడీ అబ్జర్వ్ చేసుకుంటే నేను రీజనరేట్ చేసుకోవచ్చు అని మూజాన్ అంటాడు. ఇంకా ఈ డిమన్ ఆర్ట్ ఎవరిదని మూజాన్ ఆలోచిస్తున్నప్పుడే తమాయో వచ్చి మూజాన్ స్టమక్ లో అటాక్ చేస్తుంది. మూజాన్ తమాయోను చూసి షాక్ అవుతాడు. ఈ డిమన్ ఆర్ట్ నువ్వు అసుకుసలో డిమన్ గా మార్చిన వ్యక్తిది. ఇంకా మనం తమాయో మీద యోషిరో డిమన్ ఆర్ట్ ని చూస్తాం. దీనివల్లే మూజాన్ కి తమాయో ప్రెసెన్స్ ఫీల్ కాలేదు. ఇంకా తమాయో ఏం ప్లాన్ చేస్తుందని మూజాన్ ఆలోచిస్తూ ఉంటే తమాయో మూజాన్ తో నా చెయ్యి నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావు కదా, నా చెయ్యి మీద డిమన్స్ ని హ్యూమన్ గా మార్చే పాయిజన్ ఉందని తమాయో చెప్తుంది. అలాంటి మెడిసిన్ ఎప్పటికీ ఉండదని మూజాన్ అంటాడు. ఇంకా తమాయో మూజాన్ తో ఆ మెడిసిన్ ని నేను పర్ఫెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను ఒక్కదాన్ని చేయలేదు, నాకు వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఇంకా మూజాన్ తన నైల్స్ తో తమాయో ఫేస్ ని పట్టుకుంటాడు. నా మీద కోపం నీకు ఇంకా తగ్గలేదు అనుకుంటా. మూజాన్ తమాయో పాస్ట్ స్టోరీ తనకి గుర్తు చేస్తాడు. నీ హస్బెండ్ ఇంకా పిల్లల్ని నేను చంపాను అనుకుంటున్నావా? లేదు కదా, ఎందుకంటే అది ఎవరు చేశారో నీకు కూడా తెలుసు. నువ్వు నీ హస్బెండ్ ఇంకా పిల్లల్ని చంపేసి వాళ్ళని తినేసావని మూజాన్ అంటాడు. ఇంకా తమాయో ఏడుస్తూ అలా జరుగుతుందని నాకు తెలిసి ఉంటే నేను డిమాన్ గా ఎప్పుడు మారేదాన్ని కాదు. నేను నీతో నా ఇల్నెస్ వల్ల నేను చావకూడదని అన్నాను, ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం నేను చూద్దాం అనుకున్నాను. ఆ తర్వాత కూడా నువ్వు చాలా హ్యూమన్స్ ని చంపావు కదా అని మూజాన్ అంటాడు. నేను వాళ్ళని చంపింది నిజమే, అందుకోసం దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇప్పుడు నేను నీతో చనిపోతానని తమాయో చెప్తుంది. అప్పుడే తన గ్యోమే పేరు అరుస్తూ దానికి సిగ్నల్ ఇస్తుంది. ఇంకా గ్యోమే మూజాన్ వెనకల నుంచి పరిగెత్తు వస్తూ ఉంటాడు. గ్యోమే దగ్గర కూడా యోషిరో బ్లడ్ డిమన్ ఆర్ట్ ఉంది కాబట్టి తన ప్రెసెన్స్ మూజాన్ కి ఫీల్ కాలేదు. ఇంకా మనం ఫస్ట్ టైం గ్యోమే వెపన్ ని చూస్తాం. తన వెపన్ ఒక లాంగ్ చైన్ కి యాక్స్ ఇంకా స్పైక్ బాల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. గ్యోమే మూజాన్ వెనకల నుంచి తన స్పైక్ బాల్ స్పీడ్ గా స్పిన్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఇంకా తన స్పైక్ బాల్ తో మూజాన్ మీద అటాక్ చేస్తాడు. అటాక్ లో మూజాన్ హెడ్ పీసెస్ అయిపోతుంది. ఇంకా గ్యోమే కాగాయ గురించి ఆలోచిస్తాడు. ఇంకా మనం గ్యోమే టెంపుల్ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగిందో చూస్తాం. ఆ టైంలో గ్యోమే ఏజ్ 18 ఇంకా కాగాయ ఏజ్ 14 ఉంటుంది. అప్పుడు కాగాయ హెల్దీగా ఉంటాడు. కాగాయ బిహేవియర్ ని చూసి గ్యోమే కాగాయ ఏజ్ 14 అని నమ్మడు. ఇంకా కాగాయ గ్యోమేతో నువ్వు అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేసావని నాకు తెలుసు, నువ్వు ఎవరిని చంపలేదని కాగాయ చెప్తాడు. కాగాయ కైండ్నెస్ ఇంకా తను చెప్పిన మాటలు విని గ్యోమే చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత గ్యోమే తను కాగాయతో లాస్ట్ టైం కలిసిన రోజు గురించి ఆలోచిస్తాడు. నెక్స్ట్ 5 days లో మూజాన్ వస్తాడు, నేను ఎరా అవుతాను. ఆ తర్వాత మూజాన్ హెడ్ ని కట్ చేసి ఎండని కాగాయ చెప్తాడు. అంటే కాగాయ ఎలా చేసుకుంటాడని గ్యోమేకి ముందే తెలుసు అనమాట. అందుకే తను మ్యాన్షన్ దగ్గరలోనే ఉన్నాడు. తను ఖచ్చితంగా వస్తాడని మీకు ఎలా తెలుసు అని గ్యోమే అడుగుతాడు. తను వస్తాడని నాకు అనిపిస్తుందని కాగాయ చెప్తాడు. తను అలా ఎందుకన్నాడో గ్యోమేకి అర్థమవుతుంది. ఇంకా మనం ఉబయాషికి ఫ్యామిలీ సీక్రెట్ ని తెలుసుకుంటాం. ఉబయాషికి ఫ్యామిలీ వాళ్ళకి ఫ్యూచర్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని చూడగలరు. దీని వల్ల వాళ్ళు చాలా రిచ్ గా ఉంటారు. దీన్ని యూజ్ చేసుకుని వాళ్ళు క్రైసిస్ రాకుండా చూసుకుంటారు. ఇంకా తను గ్యోమేతో నేను ఇలా చేసుకుంటానంటే మిగతా పిల్లలు ఒప్పుకోరు. పిల్లలంటే హాస్యాస్ మీకు అర్థమై ఉంటుంది, అందుకే ఈ వర్క్ నేను అప్ చెప్తున్నానని కాగాయ చెప్తాడు. ఇదే మీ విష్ అయితే నేను చేస్తానని గ్యోమే అంటాడు. కాగాయ నవ్వుతూ గ్యోమేకి థ్యాంక్ యూ చెప్పి ఇంకా ఎవరు కూడా చనిపోకపోతే బాగుంటుందని కాగాయ చెప్తాడు. ఇంకా ప్రెసెంట్ టైం లో మూజాన్ హెడ్ కట్ చేసిన చావకుండా తన హెడ్ మళ్ళీ గ్రో చేసుకుంటాడు. ఇది చూసి గ్యోమేకి కాగాయ ప్రెడిక్ట్ చేసింది గుర్తుకొస్తుంది. మూజాన్ ని సన్లైట్ తప్ప ఏది చంపలేదు అనుకుంటా. తన హెడ్ కట్ చేసిన తర్వాత కూడా తను చావకపోతే మీరు సన్ రైజ్ వరకు మూజాన్ తో ఫైట్ చేస్తూ ఉండాలని కాగాయ చెప్తాడు. అంటే హాషిరాస్ ఎంత ట్రై చేసినా మూజాన్ ని చంపలేరు. అందుకే మార్నింగ్ వరకు వాళ్ళు మూజాన్ తో ఫైట్ చేస్తూ ఉండాలి. ఇంకా మూజాన్ బాడీ మళ్ళీ స్పీడ్ గా రీజనరేట్ అవుతుంది. మూజాన్ తో ఎలాగైనా మార్నింగ్ వరకు ఫైట్ చేయాలని గ్యోమే అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా మూజాన్ తన మీద బ్లాక్ బ్లడ్ బ్రాంబల్స్ యూస్ చేస్తాడు. ఇంకా గ్యోమే స్టోన్ బ్రీతింగ్ థర్డ్ ఫార్మ్ యూస్ చేసి అటాక్ ని ఆపేస్తాడు. మిగతా హాషిరాస్ అందరూ మ్యాన్షన్ దగ్గరికి వస్తారు. ఇంకా సానేమి కోపంతో అరుస్తూ ఒయకథసమని ఏం చేసామని సానేమి అరుస్తాడు. ఇంకా హాషిరాస్ అందరూ మూజాన్ ని రౌండ్ అప్ చేస్తారు. వీళ్ళు మూజాన్ ని ఎప్పుడు చూడలేదు కాబట్టి తను మూజాన్ అని వీళ్ళకి తెలియదు. కానీ తాంజిరోకి మాత్రం తను మూజాన్ అని తెలుసు. హాషిరాస్ అందరినీ చూసి గ్యోమే అరుస్తూ తను కిబుత్సుజి మూజాన్
తన హెడ్ కట్ చేసినా చావడానికి గ్యోమే అంటాడు. ఇంకా తను మూజాన్ అని వీళ్ళందరికీ తెలుస్తుంది. తాంజిరో మూజాన్ని చూసి కోపంగా అరుస్తాడు. ఇంకా హాషిరాస్ అందరూ మూజాన్ని అటాక్ చేయడానికి వెళ్తారు. మ్యూచిరో మిస్ట్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్, షినోబి ఇన్సెక్ట్ బ్రీతింగ్ బటర్ఫ్లై డాన్స్, ఒబనాయ్ సర్పెంట్ బ్రీతింగ్ ఫస్ట్ ఫార్మ్, మిచ్చిరి లవ్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫార్మ్, గియు వాటర్ బ్రీతింగ్ థర్డ్ ఫార్మ్, సానమి విండ్ బ్రీతింగ్ సెవెంత్ ఫార్మ్, ఇంకా ఫైనలీ తాంజిరో హినోకామి కాగురా. ఇంకా వీళ్ళందరూ ఒకేసారి మూజాన్ని అటాక్ చేయడానికి వెళ్తారు. అటాక్ చేసే లోపే డిమన్ కింగ్ ఒక స్మైల్ ఇస్తాడు. సడన్ గా అప్పుడే వీళ్ళ కింద ఇన్ఫినిటీ క్యాసల్ డోర్స్ ఓపెన్ అవుతాయి. వీళ్ళందరూ ఏం జరుగుతుందో అని అర్థం చేసుకున్న లోపే ఒకేసారి ఇన్ఫినిటీ క్యాసల్ లో పడతారు. హాషిరాస్ మాత్రమే కాకుండా ట్రైనింగ్ చేస్తున్న గెన్యా కూడా ఇన్ఫినిటీ క్యాసల్ లో పడతాడు. ఇంకా ఫారెస్ట్ లో కూర్చొని తింటున్న ఇనోస్కే కూడా ఇన్ఫినిటీ క్యాసల్ లో పడతాడు. నైట్ పాట్రోలింగ్ చేస్తున్న డిమన్ స్లేయర్స్ కూడా ఇన్ఫినిటీ క్యాసల్ లో పడతారు. వీళ్ళతో పాటు వీళ్ళ కాసుగోయ్ క్రోస్ కూడా ఇన్ఫినిటీ క్యాసల్ లో ఎంటర్ అవుతాయి. ఇన్ఫినిటీ క్యాసల్ చాలా పెద్ద ఉంటుంది. వీళ్ళు చాలా స్పీడ్ లో కిందకి వెళ్తున్నా సరే ఇన్ఫినిటీ క్యాసల్ కి ఎండింగ్ ఉండదు. ఇనోస్కే ఇన్ఫినిటీ క్యాసల్ ని చూసి ఫుల్ ఎక్సైట్ అయ్యి తన మాస్క్ వేసుకొని రెడీ అవుతాడు. ఇంకా ఫైనలీ మనం జెనిత్సు ని చూస్తాం. జెనిత్సు పానిక్ అవ్వకుండా ఫుల్ సీరియస్ గా ఉంటాడు. నెక్స్ట్ ఆర్క్ మొత్తంలో మనం జెనిత్సు ఫుల్ సీరియస్ మోడ్ ని చూస్తాం. ఇంకా హాషిరాస్ అందరూ ఫుల్ స్పీడ్ గా కిందకి వెళ్తూ ఉంటారు. వీళ్ళ కోసం డిమాండ్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా తాంజిరో మూజాన్ని చూస్తాడు. మూజాన్ నవ్వుతూ మీరు నన్ను ఓడించారు అనుకున్నారు కదా, కానీ ఇప్పుడు మీరు అందరు నరకంలో వెళ్తున్నారు. ఈ రోజు నేను ప్రతి ఒక్క డిమాండ్ స్లేయర్స్ ని చంపేస్తానని మూజాన్ అంటాడు. అప్పుడే తాంజిరో కింద డోర్ ఓపెన్ అవుతుంది. తాంజిరో స్పీడ్ గా కిందకి వెళ్తూ నరకంలో మేం కాదు నువ్వు వెళ్తావు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు మూజాన్ అని తాంజిరో అంటాడు. సరే అయితే ట్రై చేయి, నువ్వేం చేస్తావో చూద్దాం కమాదో తాంజిరో అని మూజాన్ అంటాడు. తాంజిరో కింద పడుతూ నేను ఖచ్చితంగా ఓడిస్తా కిబుత్సుజి మూజాన్ అని తాంజిరో అంటాడు. ఇంకా ఇక్కడతోనే హాషిరా ట్రైనింగ్ ఆర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మనం ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ లో ఎంటర్ అయ్యాం. నెక్స్ట్ ఆర్క్ మొత్తంలో మనం మేజర్ ఫైట్స్ ని చూస్తాం. ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఆర్క్ ని ఎపిసోడ్ సీజన్ గా తీయకుండా 3 మూవీస్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ ఫస్ట్ మూవీ అయితే అనౌన్స్ అయిపోయింది. నాకు తెలిసి ఇది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా ఫాల్ సీజన్ లో రావచ్చు. ఇంకా గైస్ మీకు ఈ సీజన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మా ఛానల్ లో మీకు డీమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మరికొన్ని యానిమే ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.